ఈ మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అంటే దానాలు చేయమని చెప్తారు. ఏం దానాలు చేయాలి అని అంటే ఇక అపూప దానం అంటారు. అంటే అరిసెల్ని దానం ఇవ్వమంటారు. బియ్యము, బెల్లము, నెయ్యితో చేసినటువంటి అరిసెలు ఎన్ని ఇవ్వాలి అని అంటే 33 అరిసెల్ని దానంగా ఇవ్వమంటారు. అదేవిధంగా జ్యేష్ఠ మాసం అంటేనే విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, జ్యేష్టం కాష్టం అనే మాట అంటూ ఉంటారు. అంటే అంత మండిపోతూ ఉంటుంది మంట, ఎండ విపరీతంగా ఉంటుంది. తదనుగుణంగా దానాలను కూడా మన పూర్వీకులు ఏర్పరిచారు. చెప్పులు ఇవ్వమన్నారు, గొడుగుని ఇవ్వమన్నారు, విసినికర్రని ఇవ్వమన్నారు. ఈ విధమైనటువంటి దానాలన్నిటినీ కూడాను ఇవ్వమన్నారు. చిట్ట చివరికి వచ్చేసరికి బెల్లాన్ని ఇత్యాదులన్నిటినీ కూడాను దానంగా ఇవ్వమన్నారు. ఈ విధంగా ఎవరైతే గనక దానాలు ఇస్తారో అవి అత్యంతమైనటువంటి రెట్టింపు ఫలాన్ని ఇస్తాయి. ఎందుకంటే అధికస్య అధికం ఫలం అనేటటువంటి మాట వినపడుతూ ఉంటుంది మనకి కదా. అలాగే ఈ విధంగా ఈ మాసం కూడాను అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి మనం చేసేటటువంటి ఏ దానమైనా కూడా అధిక ఫలాన్ని ఇస్తుంది. ఇక ఈ మాసంలో చేయవలసినటువంటి దానాల గురించి మనం చెప్పాము. ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటే భగవద్గీతని పారాయణ చేసుకోవటం, అదేవిధంగా భగవద్గీతనే కాకుండా భాగవతాన్ని కూడాను కుదిరితే చదవటం, లేకపోతే గనక భాగవతాన్ని కూడాను వినటము, ఇలాంటివన్నీ కూడాను చేయటము, విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని వాటిని అన్నిటినీ కూడాను పఠించటం. ఇక ఎప్పుడూ కూడాను విష్ణుమూర్తినే కాదు లక్ష్మీదేవిని కూడాను ఆరాధించాలి. ఇక చేయవలసినటువంటి విధి విధానాలు ఇవి. ఇక చేయకూడనివి ఏమన్నా ఉన్నాయా అని అంటే శుభకార్యాలని చెయ్యకూడదు. ఎందుకని? ఇది పురుషోత్తమ మాసం కాబట్టి ఆ నారాయణుడికి, పురుషోత్తముడికి ఇష్టమైనటువంటి అవి ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ చేయటము, స్తోత్రాలు ఇత్యాదులన్నింటినీ కూడాను పఠించటం. అదేవిధంగా దీన్ని మల్లమాసం అన్నారు కదండి. కాబట్టి శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు కానీ, ఉపనయన సంస్కారాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అన్నీ కూడాను ఈ మల్లమాసంలో చెయ్యకూడదు అని చెప్పటం జరిగింది. ఈ విధంగా ఎవరైతే గనక చేస్తారో వారు విష్ణువుకి ప్రీతిపాత్రులుగా అవుతారు. ఇందులో సందేహమైతే ఏమీ లేదు. అయితే మరి ఎందుకండి మరి ఈ అధిక మాసం లేకపోతే ఏమవుతుందండి? అధిక మాసాన్ని అసలు ఎందుకు ఏర్పాటు చేయాలండి అంటే, మన పూర్వీకులు ఎందుకు ఈ అధిక మాసాన్ని ఏర్పాటు చేశారంటే, ఋతువులు, పండగలు అన్నిట్లలోనూ కూడాను తేడా వస్తుంది. అందుకు గాను మన పెద్దవాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి, అంటే 365 నుంచి 354 అంటే ప్రతి సంవత్సరం ఒక 11 రోజులు ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ 11 రోజుల తేడాని కలిపి 3 సంవత్సరాలకు ఒకసారిగా ఈ అధిక మాసం అనేటటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. తద్వారా వచ్చేటటువంటి ఋతువుల్లో మార్పు రాదు, మనకు వచ్చేటటువంటి పండుగల్లో కూడా వ్యత్యాసం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు చూడండి, మనం గమనిస్తున్నాం నేటి కాలంలో ఎప్పుడైనా సరే తిథిద్వయం వచ్చిందంటే గనక సూర్యోదయంలో ఉన్నటువంటి పండుగలు కొన్ని చేసుకోవాలి, మధ్యాహ్న వ్యాప్తికి ఉండేటటువంటివి కొన్ని చేసుకోవాలి, ప్రదోషానికి ఉండేటటువంటివి కొన్ని చేసుకోవాలి, అర్ధరాత్రికి ఉండేటటువంటి పండుగలు కొన్ని ఉంటాయి. అంటే కృష్ణాష్టమి అది అష్టమి అర్ధరాత్రి ఉండాలి కదా, అలాగూ మహాశివరాత్రి అర్ధరాత్రి ఉండాలి కదా, అట్లా ఉండేటటువంటివి వేరుగా ఉంటాయి. అట్లాంటి సమయాల్లో కూడా మనకు కొద్దిగా సందిగ్ధత అనేటటువంటిది ఏర్పడుతోంది. అందుకుగానే మన పూర్వీకులు ఎంతో యోచన చేసి ఈ విధంగా ఈ మాసంలో వచ్చేటటువంటి, ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ 11 రోజుల్ని కూడాను కలిపేసి 3 సంవత్సరాలకు ఒకసారిగా అధిక మాసాన్ని పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. స్వస్తి.